హాయ్ దిస్ ఇస్ సంతోష్ వాచింగ్ సంతూ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో యూడెస్ ప్లస్ వెబ్ పోర్టల్ నందు స్టూడెంట్ మాడ్యూల్ అప్డేట్స్ చేస్తున్న సమయంలో ఒకటో తరగతి విద్యార్థులను అప్డేట్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ స్టడింగ్ క్లాసు యూకేజీ అనే డిఫాల్ట్గా ఉన్న దానిని మనం సబ్మిట్ చేస్తున్నప్పుడు ఒక ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. దానిని ఏ విధంగా క్లియర్ చేసి ఫస్ట్ క్లాస్ విద్యార్థులని ఏ విధంగా అప్డేట్ చేయాలన్నది ఈ యొక్క వీడియో రూపంలో మీ అందరికీ తెలియచేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తారని కోరుతూ టాపిక్లకు వెళ్ళిపోవచ్చు. సో ముందుగా udsplus.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో స్టూడెంట్ మాడ్యూల్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకొని గోపై క్లిక్ చేయాలి. గోపై క్లిక్ చేస్తే మన యొక్క స్కూల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని చూపిస్తుంది. ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా 23, 24 మాడ్యూల్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా స్కూల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ముందుగా డిఫాల్ట్గా స్కూల్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో స్కూల్ డీటెయిల్స్ ఆర్ గ్రేడ్ వైజ్ 2023, 24 అని ఓపెన్ అవుతుంది. సో ముందుగా మనకి ఒకటో తరగతి విద్యార్థులకి అప్డేట్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వస్తుంది కాబట్టి ఒకటో తరగతికి ఎదురుగా ఉన్నటువంటి వ్యూ ఆర్ మేనేజ్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ స్కూల్లో ఈ ఒక విద్యార్థి జనరల్ ప్రొఫైల్ ఒకటే అప్డేట్ చేశారు, కాకపోతే జీఈపీ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ అప్డేట్ చేయలేదు. సో ముందుగా ఎన్రోల్మెంట్ డీటెయిల్స్పై క్లిక్ చేస్తే సో ఈ విధంగా అడ్మిషన్ నెంబరు, డేట్ ఆఫ్ అడ్మిషను, క్లాసు, ఇవన్నీ ఫీల్డ్స్ అన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని సేవ్పై క్లిక్ చేస్తే 4.2.5లో ఇన్వాలిడ్ క్లాస్ సెలెక్టెడ్ అని మనకి ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. సో దీన్ని ఏ విధంగా రెక్టిఫికేషన్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. సో ముందుగా ఈ విధంగా ఎర్రర్ వచ్చిన తర్వాత ముందుగా లాగౌట్ చేయాలి ఆ స్కూల్ హెచ్ఎమ్స్. మరలా సేమ్ యాజ్ యూజువల్గానే లాగిన్ అయిన తర్వాత మరలా 2023, 24పై వెళ్ళిపోయి డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఒకటో తరగతికి ఎదురుగా ఉన్నటువంటి వ్యూ ఆర్ మేనేజ్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క విద్యార్థి జీపీ కాక ఈపీ మీద గట్రా క్లిక్ చేయకూడదండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఐ సింబల్ ఒకటి ఉంది, ఐ సింబల్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఆ విద్యార్థి యొక్క ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ అంతా వెరిఫై చేసుకొని ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ స్టూడెంట్ అనే మెనూపై క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మనకి క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. సో ఆ విద్యార్థి యొక్క అడ్మిషన్ నెంబర్ని ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ అడ్మిషన్ ఎంటర్ చేసి, క్లాస్ ఆర్ సెక్షన్ నెంబర్ని ఎంటర్ చేసి, ఇక్కడ ప్రీవియస్ స్టడింగ్ క్లాస్ అంటే ఇప్పుడు ఈ విద్యార్థి ఒకటో తరగతి కాబట్టి ప్రీవియస్ క్లాస్ యూకేజీ సెలెక్ట్ చేసుకొని సేవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఎన్రోల్మెంట్ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. అలాగే ఇవన్నీ కూడా మనం ఫామ్స్ అన్నీ కూడా ఫిల్ చేసి మనం సబ్మిట్ చేయాలి. ఈ విధంగా అయితే కనుక ఎవరికైతే ఫస్ట్ క్లాసు సబ్మిట్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వస్తుందో ఆ ఎర్రర్ని ఈ విధంగా క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఇష్యూస్, ఈ యొక్క ప్రాబ్లమ్ని మీరందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అయితే ఈ మీ స్కూల్లో చదువుతున్నటువంటి ఫస్ట్ క్లాస్ విద్యార్థులందరినీ కూడా ఈ విధంగా కన్ఫర్మ్ చేసి వారి యొక్క విద్యార్థి యొక్క జీపీ, ఈపీ, ఎఫ్పీని ఈ విధంగా అప్డేట్ చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ గో టు నెక్స్ట్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సంతూ క్రియేషన్స్.